సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం ఉలాపాల్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ ఉన్న సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ ప్రోగ్రామ్ ఏంటి సార్? రీసెంట్గా విజయవాడలో వరద వచ్చింది కదా, దాని ఎఫెక్ట్లో సింగనగర్ అని చెప్పేసి ప్రాంతం బాగా దెబ్బతింది. అక్కడ చాలామంది ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. మన గవర్నమెంట్ తరఫున ఎంతోమంది ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సో మా కళాశాల తరఫున కూడా మేము సైతం అన్నట్టు మా పిల్లలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చారు. సో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు అందరం కూడా 2-3 టీములుగా డివైడ్ అయ్యి, అధ్యాపకులందరం కూడా 2-3 టీములుగా డివైడ్ అయ్యి విద్యార్థులతో ఈరోజు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మా వంతుగా కొంత కలెక్ట్ చేసే వాళ్ళని ఉద్దేశంతో ఈరోజు మేము డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ జూనియర్ కళాశాల మన ఉలాపాడు స్టూడెంట్స్ అయితే ఇలా చేస్తున్నారు. హాయ్. ఎలా అనిపిస్తుంది ఇలా చేయడం, ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం? మాకు చాలా హ్యాపీగా ఉంది. విజయవాడలో చాలా మంది నష్టం వచ్చింది, చాలా వాటర్ అదంతా రావడం వల్ల మా కళాశాల తరపున మా వంతు సహాయం చేయడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంత ఎండగా ఉన్నా కూడా వీళ్ళు ముందుకు వచ్చి, సో ఇవైనా పర్వాలేదు, వాళ్ళు మనకన్నా ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇదేముంది మన దృష్టిలో కొంచెమే కదా అని చెప్పేసి వీళ్ళు ముందుకు వచ్చి ఇలా చేయడం నిజంగా చాలా గ్రేట్. హాయ్. ఎలా అనిపిస్తుంది ఎండలో కూడా వచ్చి చేయడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇప్పటి వరకు ఎన్ని షాప్స్కి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎంత కలెక్షన్ చేశారు? చేసేది ఒక 100 ఓకే, ఇప్పుడు ఈ మధ్య చేస్తారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఉదయం మార్నింగ్ 11 నుంచి 10:30. నమస్తే సార్. నమస్తే అండి. ఇలాంటి ప్రోగ్రాలు చేయడం, ఇలాంటి ప్రోగ్రాలు మీ స్టూడెంట్స్ అందరూ పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? మా పిల్లలే, మా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళే ముందుకు వచ్చి ఇది చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మా పిల్లలు ప్రతి ఒక్కరూ చూసి చెల్లించడం జరిగింది. ఒక 5 టీములుగా మా కాలేజ్ తరఫున డివైడ్ అయ్యి కాలేజీ దగ్గర నుంచి ప్రతి ఒక్క షాపు, ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరుగుతూ వాళ్లకు మా కాలేజీ మా వంతు సహాయంగా దీనికి మా పిల్లలే స్వయంగా వాళ్ళే మేము ఇది చేస్తామని చెప్పి ముందుకు రావడం, మా టీం అంతా కూడా దానికి హెల్ప్ చేసి పలానా డేస్ నిర్ణయించుకొని, ఇదే కాకుండా ఈరోజే కాకుండా ఇంకా 2-3 డేస్ కూడా మా పిల్లలు కలెక్ట్ చేసిన అమౌంట్ని మొత్తాన్ని కౌంట్ చేసి ఆ మొత్తాన్ని వాళ్ళకి ఏదో రకంగా చేరేటట్లుగా మా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో మేము చేయడం అనేది మాకు చాలా మనస్సాక్షికి బాగా ఇదిగా ఉంది ప్రోగ్రాము. నిజంగా చాలా గ్రేట్ సార్. మీరు ముందుకు వచ్చి మా ఈ రోజు చూస్తే జస్ట్ ఎవరన్నా అత్యాచారం జరిగిన జస్ట్ ర్యాలీ చేసి వదిలేస్తున్న ఈ రోజుల్లో సో ఇలా ముందుకు వచ్చి చేయడం నిజంగా చాలా గ్రేట్. మేము ఏంటంటే మాకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ తరఫున ప్రతి ఒక్క విషయాన్ని మేము చేస్తుంటాం మేడం. అదేవిధంగా దీన్ని కూడా మా హార్ట్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి వాళ్ళకందరికీ మంచి జరుగుద్ది అని చెప్పి మేము కోరుకుంటూ మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా అనిపిస్తుంది సార్ ఇలా కలెక్షన్ చేసి? మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదో మన వంతు సహాయంగా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులే వచ్చి ప్రిన్సిపాల్ గారిని అడిగి, విద్యార్థులు ప్రిన్సిపాల్ గారు మాట్లాడుకొని స్టాఫ్ అందరిని పిలిచి ఒక 5 టీములుగా ఏర్పాటు చేసుకొని ఈ ఉలవపాడు మొత్తం మీద మనము ఈ విధంగా తిరగటం జరుగుతుంది. ఈ వచ్చిన అమౌంట్ని మనము వాళ్ళకి ఏదో మనకు తోచినంత సహాయం ఆ వరద బాధితులకి కొంత సహాయంగా ఉంటుందని ఆశిస్తున్నాము. దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రిన్సిపాల్ సార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కానీ, విద్యార్థులు మాకు ఇచ్చిన తోడ్పాటు కానీ చాలా ఆనందంగా ఉంది. ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా కానీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మా వంతు సహాయంగా మేము ఉన్నామన్నట్లుగా దాతలు కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఈ రోజుల్లో ఇలా జరుగుతున్నా కూడా ఈ బిగ్ బాస్ అలాంటి ఇవి వచ్చాయని, ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చాయని అవి చూసి ఇలాంటివన్నీ మర్చిపోయినాయి ఈ రోజుల్లో కూడా. సో మళ్ళీ ఈ కాలేజీ వాళ్ళు ముందుకు వచ్చి ఇలా చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇలా ఉంటే ఇంకా మంచి జరుగుతుంది. సో ఇలా ఇంకా నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి, ఇలా చూసి ఇంకా నలుగురు ఇలా ముందుకు వచ్చి వీళ్ళకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.